బైబిల్ గ్రంథములో నుండి ఆదికాండములో 5వ అధ్యాయము 29వ మాట. బైబిల్లో 29లో భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను మన పని విషయములోను ఇతడు మనకు నెమ్మది కలుగు చేయననుకొని అతనికి నోవహు అని పేరు పెట్టెను. దేవుని వాక్యములో రాయబడుతున్న మాట, హానోకు అనంతరం హానోకు దేవునితో కూడా నడిచినని మనం చూస్తాం. అప్పటికే కాలాలు మారిపోయినాయి, పరిస్థితులు మారినాయి, మరి స్థితిగతులన్నీ కూడా మారిపోయినాయి, పాపం ఎక్కువగా పెరిగిపోయింది. దేవునికే ఏమి లేదంటే నెమ్మది లేని పరిస్థితి వచ్చిందంట. అప్పుడు దేవుడు నోవహును ప్రియులారా ఆయన ఏర్పాటు చేసుకొని, అతనికి ఎందుకు నోవహును ఏర్పాటు చేసుకున్నాడంటే దేవుని వాక్యములో అతని పేరు నోవహు అన్నాడంటే దేవునికి అతని జననాన్ని బట్టి పేరును బట్టి ఏం కలిగిందంటే నెమ్మది కలిగను. స్తోత్రం, హల్లెలూయా. నోవహు వలె మనం జీవించాలి. మాటలు వినండి. ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనములో మనం రాయబడినప్పుడు 8వ వచనములో, అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. నోవహు దేవుని దృష్టిలో కృప పొందిన వాడాయను అంటున్నాడు. స్తోత్రం. ఏమండి, ఒక మానవుడు ఒక మనిషిని దేవుడు ఎన్నుకొని ఏమంటున్నాడంటే, నేను అలజడిలో ఉన్నాను, నేను ఇలాగా తొందరలో ఉన్నాను, భూమి అంతా శపింపబడింది, ప్రజలందరూ కూడా అల్లకొల్లంగా ఉన్నారు, ఇప్పుడు నెమ్మది కావాలి, నాకు నెమ్మది కావాలి, భూమికి నెమ్మది కావాలని దేవుడు నోవహును ఏం చేశాడంటే ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. నోవహు నెమ్మది అని దేవుని వాక్యములో కూడా ప్రియులారా మనము చూస్తున్నాం. 31లో 5:31లో లెమెకు దినములన్నీయు 777 ఏండ్లు అప్పుడు అతడు మృతి పొందెను. చూడండి 32లో నోవహు 500 ఏండ్లు గలవాడై షేమును హామును యాపేతును కనెను. ఎంతమందిని కన్నాడు ఇతడు? దేవుడు ఇతగానికి ఆయుష్ని ప్రియులారా భూమి మీద ఇతన్ని నిర్మించి 8వ వచనములో ఇది మూలవాక్యంగా చూసుకోండి. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. స్తోత్రం. అంటే దేవుని దృష్టిలో నోవహు ఏమయ్యాడంటే నిలబడిపోయాడు. నేను చెప్పే విషయం ఏమిటంటే ఉదయకాలమున జాగ్రత్తగా వినండి. మీకు అనారోగ్యం ఉన్నది, బలహీనత ఉన్నది, ఒకవేళ మీకున్న శోధన శ్రమల వల్ల మీరు భయపడుతూ ఉన్నారేమో, ఒకవేళ ఆందోళన చెందుతున్నారేమో. నేను స్థలాన్ని ఏర్పాటు చేసుకోలేదు, ఇల్లు ఏర్పాటు చేసుకోలేదు, పిల్లలు ఎదిగి వచ్చేసారు, ఉద్యోగం చూస్తే పని చూస్తే చాలా తక్కువ, వెనక స్థితిగతులన్నీ మారిపోయినాయి అని చాలామంది భ్రమపడతాం. చాలామంది ప్రియులారా నిరాశపడతాం. మనం కలిగిన విపత్తు శోధనను బట్టి మన మనస్సు ఏమవుతుందంటే అలాంటి కీడుని శంకించింది. ప్రియులారా, నువ్వు కీడుని శంకిస్తున్నావు అంటే దేవుని యొక్క ఉన్నత ఔన్నత్యాన్ని మనం ఏం చేయలేకపోతున్నామంటే మనము అనువదించుకోవట్లా, గుర్తించట్లేదు. ఇక్కడ నోవహుని దేవుడు ఏర్పాటు చేసుకొని నోవహును బట్టి అతడు ఏమో అనుకున్నాడంటే నేను నెమ్మది పొందాలి. స్తోత్ర. అలాగనే ఉంచి దేవుడు మరొక మాట ఏమన్నాడంటే దేవుని దృష్టికి నోవహు కృప పొందిన వాడాయను. ప్రైజలా. ఈరోజు అలజడిమయంగా మాసాలు ముగిస్తున్నాం. దేవుడు అంటున్నాడు ఈరోజు మీరు మీ కార్యాలు దేవుని దృష్టిలో ఉన్నాయి. నోవహు ఎలాగా దేవుని దృష్టిలో ఉన్నాడో అలాగా ఈ ఉదయకాల వర్తమానము ఆరాధనలో పాల్గొన్న మీరు ఏమై ఉన్నారు అంటే మిత్రమా, ప్రియులారా, దైవికమైన దేవుని దృష్టిలో మనము ఉన్నాం. దేవుని దృష్టిలో మీ కార్యాలు ఉన్నాయి. దేవుని దృష్టిలో ఈ నెలలో మీరు ముగించిపోతున్న అలజడి ఆయన దృష్టిలో ఉన్నది అంటున్నాడు. దేవుని దృష్టిలో అతడు కృప పొందిన వాడాయను. స్తోత్ర. అవార్డు ఇచ్చారు అనుకోండి, ఎవరికైనా అవార్డులు ఇచ్చారా? ఈ మదర్ తెరీసా గారి గురించి ఎక్కువగా చదువుతున్నా. మదర్ తెరీసా గారికి ఏ బిరుదు ఇచ్చారు? భారతరత్న ఇంకేమైనా ఉందా? మొట్టమొదటిగా ఇచ్చిన రత్న బిరుదు అంబేద్కర్ గారికి.
ఎన్నో బిరుదులు వచ్చినాయి ఆయనకి తర్వాత. అంటే ప్రియులారా, ఈ బిరుదులు ఉన్నాయి. ఈ బిరుదులు కొన్ని సినీ యాక్టర్లకు ఉన్నాయి, కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఉన్నాయి. సైకిల్ మీద వెళ్ళిన ఎమ్మెల్యేలు, నడిచి వెళ్ళిన ముఖ్యమంత్రులు, ఏమండి ఇలాగా మనం చూస్తుంటాం. వాళ్ళకి అవార్డులు కూడా ఇచ్చారు. కానీ ప్రియులారా, వాళ్ళందరూ మాసిపోతారు, వాళ్ళందరూ పదవులు దిగిపోతారు, వారందరూ మాసిపోతారు, వాళ్ళు లెక్కలో ఉండరు. కానీ ఇక్కడ నోవహు దేవుని దృష్టికంట ఏమైన వాడంటే, ఇతనికి ఇచ్చిన రివార్డులు ఏంటంటే, దేవుని దృష్టికి నోవహు కృప పొందినవాడు. అంటే అర్థం ఏంటంటే, కృప పొందటం అంటే ప్రియులారా, దేవుని కృప, దేవుని ప్రేమ వేరు, దేవుని యందు విశ్వాసం ఉంచటం వేరు, దేవునిలో నడవటం వేరు, భక్తి చేయటం వేరు. కృప ఉంది చూసారా, ఈ కృపే భక్తికి అన్నిటికీ మూలమండి. ఈ కృప ఏంటి తెలుసా? కృప అన్న మాటకు అర్థం ఏంటంటే, అర్హత లేని జీవితాలకు, అనర్హతలు కలిగిన వారికి అర్హతను మనం పొందటమే. స్తోత్ర. మన ఇంట్లో 5 కొడుకులు ఉన్నారనుకోండి, ఒక పాలేరు కూడా పనిచేస్తున్నాడు. పాలేరు కూడా ఏం చేస్తున్నాడండి? పని చేస్తున్నాడు. ఇప్పుడు 5 కుమారులకి ఏమి ఇస్తామంటే స్వాచ్ఛాన్ని ఇస్తాం. ఇస్తామా లేదా? పాలేరుని పిలిచి స్వాచ్ఛాన్ని ఇస్తామా? మనం భాగాన్ని ఇస్తామా? ఓ 20 ఎకరాలు ఉంటే ఈ 5 పంచుతాం, కానీ అతన్ని కూడా పంచుతామా? ఒకవేళ బహుమానం ఇస్తాం. అంతెందుకు, అబ్రహాము కూడా శారాకు పుట్టిన వారికేమో వంతులు వారిగా ప్రియులార స్వాచ్ఛాన్ని ఇచ్చాడు. మిగతా వాళ్ళకి ఏం చేశాడంటే బహుమానం ఇచ్చాడంట. హాగరు వారికి ఏమి ఇచ్చాడండి? వారికి కెతురా వారి వంశములో వారికి ఏమి ఇచ్చాడంటే బహుమానం. అంటే ఎందుకు అంటున్నాడంటే ప్రియులారా, ఓ పాలేరుని పిలిచి మనం స్వాచ్ఛం ఇవ్వం, బిడ్డలతో కూడా వారికి ఏమి ఇవ్వం, మనం వారికి ఆధిపత్యాన్ని, అధికారాన్ని మనం ఇవ్వం. కానీ ప్రియులారా, 5 కొడుకులతో పాటు పాలేరుని కూడా పిలిచి స్వాచ్ఛాన్ని ఇచ్చామనుకోండి, అర్హతను ఇచ్చామనుకోండి, ఇదే ఏమై ఉన్నదంటే కృప. అంతెందుకు, బైబిల్లో ఎస్తేర్ అనే వ్యక్తి ఉందిగా. ఎస్తేరు తల్లిదండ్రులు లేరు, ఉన్నారా? తల్లిదండ్రులు ఉన్నారా? లేరు. ఈమె పినతండ్రి దగ్గర ఏమైందంటే పెంచబడింది. అయితే ఎస్తేర్ ఏమైందంటే ప్రియులారా, ఆ షూషాను కోటకి ఈమె రాణి అయింది. వస్తీకి బదులు ఏమైందండి? ఈమె రాణి అయింది. అంటే ప్రియులారా, ఈమెకి అర్హత లేదు. ఏదో అంతఃపురంలో ఓ చిన్న కూలి పనో, వినండి జాగ్రత్తగా, ఓ చిన్న పరిచర్యో, ఓ చిన్న ఉద్యోగమో ఇలాగా ఉండాల్సిన వ్యక్తి ఈమె ఒక్కసారి ఏమైందంటే ఆ కోటకు ప్రియులారా, ఆ సంస్థానానికి ఈమె రాణి అయింది. ఇది ఏమంటారంటే కృప అంటారు. స్తోత్ర. అందరు గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. దీన్ని ఏమంటారు చెప్పండి? ఇది కృప అంటారు. ప్రియులారా, యోసేపు ఐగుప్తు దేశానికి బానిసగా వెళ్ళాడు. ఐగుప్తు దేశానికి ఏమయ్యాడు ఇతగాడు చెప్పండి? రాజు అయ్యాడు. ఇదే అర్హత లేని యోసేపుకు ప్రియులారా, అతడు రాజు అయ్యాడు అంటే దేవుడు ఇతనికి అనుగ్రహించిన కృప. చప్పట్లు గట్టిగా కొట్టి మహింపరుద్దామా? నేనంటాను, ఈరోజు ఈ 2వ నెలలో 26 సంవత్సరములో చివరి ఆదివారం ప్రియులారా, మీ జీవితాల్లో మీరు కృపను పొందుకుంటారు. దేవుని కృపను ఏమవుతారు చెప్పండి? పొందుకుంటారు. దేవుడు తన కృపతో మనలను ఆయన ఏం చేస్తాడంటే భద్రపరుస్తాడు. దావీదుని కూడా మనం చూసినప్పుడు, దావీదు గొర్రెలు కాసుకునే ఒక చిన్న పిల్లవాడు, గొర్రెల కాపరి. ఇశ్రాయేలీయులకి ఏమయ్యాడంటే ప్రియులారా, 40 సంవత్సరాలు ఏకదాటిగా పరిపాలించే రాజాయను. స్తోత్రం. ఇప్పుడు నోవహు దేవుని దృష్టికి ఏమయ్యాడంటే కృప పొందిన వాడాయను. ప్రియులారా, దేవుని దృష్టికి మీరు కృప పొందబోతూ ఉన్నారు. ఒకవేళ అనారోగ్య బలహీనతలో ఉంటే దేవుని కృప ద్వారా మీకు విడుదల కలుగునుగాక. ఆర్థిక అప్పుల్లో మీరు కన్నీరు విడుస్తూ ఉంటే దేవుని కృప మీ మీదకి దిగునుగాక. మా పిల్లలు సరిగ్గా చదవలేదు, ఫీజులు కట్టలేదు, కాలేజీకి వెళ్ళలేదు, సరైన జ్ఞానం లేదు, పరీక్షలు ఎలా రాస్తారో అనుకొని, పాస్ అవుతారో అనుకొని ఆలోచన కలిగి ఉన్న మీ పిల్లలు ప్రియులారా, మంచి ర్యాంకులతో దేవుడు కృప అనుగ్రహించి పాస్ చేయును
గాక. మీ జీవితాల్లో ప్రియులారా ఈ నెల ఆఖర రాబోతున్న మాసములో గొప్ప అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని, సమృద్ధితో ఆయన నడిపించును గాక.